హలో గాయ్స్. సో, పార్ట్ 2 వచ్చేసింది. సో, ఫస్ట్ పార్ట్ అయితే బాగానే రిసీవ్ చేసుకున్నాం. బట్ కొంచెం వ్యూస్ పెంచండి బాస్. లైక్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్, ప్లీజ్. సో, ఇంకా పార్ట్ 2 విషయం మాట్లాడితే 'ఫ్యామిలీ స్టార్' అసలు ఈ సినిమా గురించి ఎన్ని మీమ్స్, ఎన్ని ట్రోల్స్ ఘోరంగా అసలకి విజయ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిపోయింది అసలకి. విజయ్ గారు మీరు మంచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం', 'పెళ్లి చూపులు' లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. మరీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని. ఈ సినిమాలో అసలకి డైరెక్షన్ ఫుల్లీ ఫెయిల్. సెకండ్ హాఫ్ వరస్ట్. ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా ఉన్నా కూడా విజయ్ దేవరకొండ మార్క్ అయితే చాలా మిస్ అయిందని చెప్పాలి. 'పరశురామ్ సర్కార్ వారి' పాటతోనే మంచి బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో ఏమైందో అర్థం కావడం లేదు. సో, ఇంగా 'గోట్' విషయాన్ని మాట్లాడితే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అసలకి 'దళపతి' గారు అసలకి ఇదే లాస్ట్ సినిమా అంటున్నారు. బట్ ఇంకా ఫర్దర్ మూవీస్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, పొలిటికల్‌లో ఎంట్రీ అయినారు గ్రాండ్‌గా. సో, ఆల్ ది బెస్ట్. 'గోట్' సినిమా మాట్లాడితే తెలుగులో అయితే డిసప్పాయింట్ అని చెప్పాలి. నేను చూసిన తర్వాత ఓకే. పర్లేదు అనిపించింది. బట్ బాక్స్ ఆఫీస్ రెవెన్యూ ప్రకారంగా మాట్లాడితే తెలుగులో ఫ్లాప్, తమిళ్‌లో బ్లాక్ బస్టర్ అయిందని చెప్పాలి. బట్ విజయ్ తలపతి యాక్టింగ్, తన వే ఆఫ్ మేనరిజమ్స్ గాని ఈ సినిమాకి మంచి క్లిక్ అయితే సంపాదించుకుంది. సో, అదనమాట. విజయ్ గారు కమ్‌బ్యాక్ ఎట్లైనా ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా 'రజనీకాంత్' 'జైలర్'తో బ్లాక్ బస్టర్ కొట్టిన 'వెట్టయ్య'తో జీరో హైప్‌తో వచ్చిన అసలకి నేనైతే 1%తో ఎళ్ళాను. అసలు కేవలం ఆ సాంగ్ కోసమే ఎళ్ళాను. ప్లస్ 'రజనీకాంత్' యాక్టింగ్ ఎలా ఉంటుందో చూడడం కోసమే ఎళ్ళాను. సినిమా అయితే చాలా బాగా నచ్చింది. బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకొంచెం తక్కువ బడ్జెట్ పెట్టుకుంటే పక్కా రికవరీ అయిపోయింది నిజంగా. అంటే ఆల్ క్యారెక్టర్స్ గానీ, స్టోరీ గానీ, స్క్రీన్ ప్లే గానీ చాలా బావుంది. బట్ బాక్స్ ఆఫీస్ రెవెన్యూ ప్రకారం మాత్రం బ్లాక్ బస్టర్ అయితే మిస్ అయిందని చెప్పాలి. సో, ఏం పర్లేదు 'తలైవా' నెక్స్ట్ 'కూలీ' సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ కొడతాడు. ఈసారి మాత్రం కన్ఫర్మ్. సో, అదనమాట. 'రజనీకాంత్' గారు స్వాగ్ గాని, స్టైల్ గాని చైల్డ్‌హుడ్ డేస్ నుంచి చూస్తూనే ఉన్నాం. అస్సలకి కమ్‌బ్యాక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నెక్స్ట్ 'ఆ ఒక్కటి అడక్కు'. సో, నరేష్ గారు అసలు స్క్రిప్ట్ సెలక్షన్‌లో పూర్ అయిపోయింది నిజంగానే. ముందున్న నరేష్ స్క్రిప్ట్ సెలక్షన్ ఇప్పుడైతే అస్సలు లేదని చెప్పాలి. అసలు 'ఆ ఒక్కటి అడక్కు' అయితే అసలకి ఫుల్లీ డిసప్పాయింటెడ్. సెకండ్ హాఫ్ జస్ట్ యావరేజ్. ఫస్ట్ హాఫ్ ఓకే. ఓకేగా అనిపించినా బట్ మెసేజ్ ఉన్నా కూడా దీని సినిమాలో వర్కౌట్ కాలేకపోయింది. కమర్షియల్‌గా అయితే పెద్ద సక్సెస్ లేదు. ఫ్యామిలీ ఆడియన్స్‌కి మ్యారేజ్ మీద ఒపీనియన్స్ ఉన్న వాళ్ళకైతే కొంచెం కొంచెం క్లిక్ అవ్వచ్చేమో గానీ, బట్ బాక్స్ ఆఫీస్ పరంగా మాత్రం ఫుల్లీ డిసప్పాయింట్ అని చెప్పాలి. నరేష్ గారు బౌన్స్ బ్యాక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంక 'సుధీర్ బాబు' ఇంక హిట్ చూసి చానేళ్లయిందని చెప్పాలి. ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా కూడా మన 'సుధీర్ బాబుకి' ఎందుకో సక్సెస్సే రావడం లేదు. సో, 'సుధీర్ బాబు' గారు మీరు ఎలాగైనా సరే మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. 'హరోం హరా' కూడా స్టోరీ వైస్, స్క్రీన్ ప్లే చాలా బాగుంది. అంటే క్లైమాక్స్ అయితే దెబ్బతీసిందని చెప్పాలి. రొటీన్‌గా ఎళ్ళిపోయింది. రొటీన్ అయితే ఎళ్ళిపోయిందని చెప్పాలి. సో, స్క్రిప్ట్ సెలక్షన్ అయితే అన్ని సినిమాలతో కంపేర్ చేస్తే ఇది కొంచెం కొంత బెటర్. బట్ బాక్స్ ఆఫీస్ రెవెన్యూ ప్రకారం అయితే ఫుల్లీ డిసప్పాయింటెడ్. హీరోయిన్ ఓకే. 'హరీష్' రోల్. ఇంకా మిగతా లీడ్ యాక్టర్స్ కూడా చాలా బాగానే యాక్టింగ్ చేసినారు. అండ్ బీజీఎం కూడా చాలా బాగుంది. మరి ఇంకో సినిమా కూడా వచ్చేసింది 'సూపర్ హీరో మా నాన్న' అనేది. 'మా నాన్న సూపర్ హీరో' సారీ. సో, ఈ సినిమా గురించి నేను ఆల్రెడీ థియేటర్‌లో చూసాను. పెద్దగా జనం కూడా రాలేదు సెకండ్ డే. సో, ప్రీమియర్స్‌కి అయితే ఫుల్ అయినాయి. బట్ 'సుధీర్ బాబు' దీనిలో కొత్త కోణం యాక్టింగ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేశాను. ఎమోషనల్లీ సక్సెస్ అయిన బట్ కమర్షియల్‌గా కూడా ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది. 'మా నాన్న సూపర్ హీరో' అసలకి నిజంగానే అసలకి 'సుధీర్ బాబు' స్క్రిప్ట్ సెలక్షన్స్ గాని ఒక్కటి పడితే ఈస్ బికమింగ్ సూపర్ స్టార్ అని చెప్పాలా. ఆ రోజు మనస్ఫూర్తిగా రావాలని కోరుకుంటున్నాను. ఇంకా 'కంగువా' గురించి మాట్లాడితే ఫుల్ హైప్, విజువల్స్, బడ్జెట్స్ గ్రాండ్ లెవెల్‌లో స్కేల్‌లో రిలీజ్ అయింది. బట్ సినిమా చూస్తే మాత్రం అవుట్‌పుట్ మాత్రం వరస్ట్‌గా ఉందని చెప్పాలి. కేవలం డైరెక్షన్ వల్లే ఇది ఫ్లాప్ అయిందని చెప్పాలి. స్క్రిప్ట్ సెలక్షన్ కూడా సూర్య ఈ సినిమాలో అసలు జస్ట్ విన్నాడు తప్ప అసలకి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్‌గా పెట్టింటే నెక్స్ట్ లెవెల్‌లో హిట్ అయ్యే సినిమాని చేతులారా నాశనం చేసుకున్నట్టు ఉంటుంది నిజంగానే. సూర్య గారు మీరు ఎలాగైనా మాస్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.